రక్షణ రంగంలో నేవీ తన సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తోంది. తాజాగా స్వదేశంలో రూపొందించిన హిమగిరి ఫ్రిగేట్ ను నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. వార్షిప్ నిర్మాణంలో ఇది కీలకమైన మైలురాయిగా, ఆత్మ నిర్భర భారత్ కి సంకేతంగా రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. భారత నేవీ అనేక స్టెల్త్ ఫ్రిగేట్లను నిర్మిస్తోంది. ఇందులో నీలగిరి క్లాస్ కు చెందిన ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్లు ప్రత్యేకమైనవిగా చెబుతారు. వార్షిప్ డిజైనింగ్ బ్యూరో వాటిని ప్రాథమికంగా డిజైన్ చేసింది. ప్రాజెక్ట్ 17A కింద చేపట్టాలనుకున్న 7 ఫ్రిగేట్లలో హిమగిరి మూడోది. ఇందులో 4 ముంబైలోని మజాగాన్ డాక్స్ తయారు చేస్తుంటే 3 కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ రూపొందిస్తోంది. ఇందుకోసం మొత్తం 45,000 కోట్లను కేటాయించారు. హిమగిరి 149 మీటర్ల పొడవులో ఉంటుంది. దాని బరువు 6,700 టన్నులు. ఈ ఫ్రిగేట్ ను కోల్కతాకి చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేసింది. ఇందులో విశేషం ఏంటంటే నేవీలో దాదాపు 30 ఏళ్ల పాటు సేవలందించి 2005లో పక్కన పెట్టేసిన INS హిమగిరికి సాంకేతిక హంగులు చేర్చి దానిని విశిష్ట ఫ్రిగేట్ గా మార్చారు. ఆత్మరక్షణకు ఎదురుదాడికి అనుకూలించే విధంగా దీనిని తయారు చేశారు. 76mm మెయిన్ గన్, 30mm, 12.7mm ర్యాపిడ్ ఫైర్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్, సూపర్సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ సిస్టమ్స్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ ఉంటాయని నిపుణుడు చెబుతున్నారు. డీజిల్, గ్యాస్ తో కలిసిన ప్రొపల్షన్ సిస్టమ్ పైన అది ఆధారపడి పనిచేస్తుంది. ఇంజనీరింగ్ ఆపరేషన్లు విశిష్టమైన ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ సిస్టమ్స్ పైన ఆధారపడతాయి. ఇవి అత్యాధునికమైన ఆయుధాలతో, సెన్సార్ సూట్లతో సిద్ధమై ఉంటాయి. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైళ్లను వీటిల్లో వినియోగిస్తారు. మామూలుగా వాటి పరిధి 290 కిలోమీటర్లుగా ఉంటే అత్యంత సాంకేతిక నైపుణ్యం గల ఆయుధాలను అమర్చడం వల్ల వాటి పరిధి 450 కిలోమీటర్ల వరకు కూడా విస్తరిస్తుందని చెబుతున్నారు. అలాగే ఎయిర్ డిఫెన్స్ కోసం ఇజ్రాయెల్ కి చెందిన బరాక్ 8 సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లను వాడతారు. దానివల్ల నిఘా పరిధి పెరుగుతుంది. 70 కిలోమీటర్ల పరిధిలో ఫైటర్లు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లను ఎదుర్కోగలుగుతుంది. ఇకపోతే మొట్టమొదటి ఫ్రిగేట్ INS నీలగిరిని జనవరిలో నేవీలోకి ప్రవేశపెట్టారు. మజగాన్ డాక్స్ తయారు చేసిన ఉదయగిరి ఫ్రిగేట్ ను వచ్చే నెలలో కమిషన్ చేస్తున్నారు. మిగిలిన 4 వచ్చే ఏడాదికి చివర్లో అందుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు నేవీలోకి ప్రవేశించిన హిమగిరి నావల్ డిజైన్, స్టెల్త్, ఫైర్ పవర్, ఆటోమేషన్, కెపాసిటీ తదితరాల్లో అత్యంత ప్రభావవంతమైనదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. వీటి నిర్మాణంలో 75% భారతీయ ముడిసరికే ఉపయోగించారు. దాదాపు 200 సన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారు ఇందులో భాగస్వామ్యులయ్యారు. అలాగే 4,000 మందికి నేరుగా, 10,000 మందికి పరోక్షంగా దీనివల్ల ఉపాధి లభిస్తోంది.